హై వ్యూవర్స్, చాలా బాధేస్తుంది ఈ న్యూస్ చూసి. మేడ్చల్లో రాఘవేంద్ర కాలనీలో ఉంటారు. అతను గౌడవెల్ అని చెప్పేసి ఆ మేడ్చల్ దాటాక నాగపూర్ సైడ్ వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వచ్చింది ఊరు. ఆ గౌడవెల్ దగ్గర చిన్నపాటి రైల్వే ట్రాక్ క్రాసింగ్ అవన్నీ ఉంటాయి. అక్కడ లైన్ మ్యాన్గా చేస్తున్నాడు. దెన్ సండే రోజు వాళ్ళ ఆవిడ కవిత, పిల్లలు వర్షిత, వర్షిణి వీళ్ళని తీసుకొని ఆయనకి భోజనం కోసం అని అక్కడికి వెళ్ళారట. ఇది ఒక వర్షం. లేదు ఆదివారం కదా పిల్లలు నాతో ఆడుకుంటారని చెప్పి అతను తీసుకెళ్ళినది ఇంకొక వర్షం. సరే వెళ్ళటం అయితే నిజం, వెళ్ళారు కదా. రైల్వే ట్రాక్ మీద ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నాడు. సరే నా పని కాసేపట్లో అయిపోయింది, అందరు కలిసి వెళ్దామని చెప్పేసి అన్నారు. ఏది వాళ్ళ ఆవిడ భోజనం తీసుకొని పిల్లలతో కనుక వెళ్ళినట్టయితే తినేసి కాసేపు అక్కడ నేను కూడా వస్తానని చెప్పినట్టు. లేదు ఇతర వీళ్ళ పిల్లలు కనుక తీసుకెళ్ళినట్టయితే ఆడుకోండమ్మని చెప్పినట్టు. ఈ పిల్లలు ఏం చేశారు, రైల్ ట్రాక్ మీద ఆడుకుంటూ ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పా, తెనాలిలో 2003లో 2002 ఐదర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, నా డిగ్రీ ఫస్ట్ ఇయర్. తెనాలి రైల్వే స్టేషన్ దాటి అవతలకు వెళ్తే ఒక పేట అయితే ఉండిద్దండి, ముస్లిం పేరు మీద వచ్చేది ఆ పేట ఆర్ కాలనీ పేరు. మా ఫ్రెండ్ అక్కడ ఉంటున్నాడు రెంట్కి. మధ్యాహ్నం మెస్లో భోజనం చేసాము, రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. దెన్ ఆడికి వెళ్ళి బుక్స్ ఏవి తెచ్చుకుంటాను అని అన్నాడు. అతను సైకిల్ మీద ఉన్నాడు, వెళ్ళాలి. ఈలోపు వచ్చిందండి తెనాలిలో ఆగనటువంటి ట్రైన్. అది అసలు ట్రైన్ వస్తున్న సౌండ్ కూడా మాకు రాల, మరి హారన్ కూడా పట్టలేదు ఆ మనిషి ఏంటో. మరి జస్ట్ 1 మీటర్ అంతే బ్రేక్ వేసాడు, లేకుంటే ఎగిరి అవతల పడేవాడు మావాడేది. నాకైతే ఒక్కసారిగా ఉనుగు వచ్చేసింది. ఈలో పరిగెట్టుకుంటూ వచ్చాయండి ట్రైన్, పోలీసు ఒక అతను, గార్డులు ఉంటారు కదా, వచ్చి కొట్టేశాడు. పిచ్చెం పెట్టింది, అసలు నువ్వు చూసుకోవాలి ఇది అని చెప్పేసి. అరే సౌండ్ లేదు ఏం లేదు, ఇంకా మాకెట్ట తెలిసిద్దిరా బాబు అంటే, అసలు రైల్వే ట్రాక్లు దాటుతుంటే మీరు అది ఇదని హడావుడి చేశాడు. సార్ చదువుకునే స్టూడెంట్స్ అండి, ఇప్పుడే భోజనం చేసి ఇంట్లో బుక్స్ తీసుకుని వస్తుంటే చూసుకోండి రా మీరు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నాన్ స్టాప్ ట్రైన్లు స్టేషన్లలో కూడా హార్న్లు కొట్టకుండా ఉంటాయి. ఒక్కోసారి కొట్టాలి ఖచ్చితంగా, ఒక్కొక్కసారి కొట్టరు కొంతమంది. అట్లాంటిది అక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ లేదు, అండ్ నార్మల్ రైల్వే లైన్ అది, క్రాసింగ్ కూడా అక్కడ ఏమీ లేదు, దూరంగా అనుకున్నప్పుడు వెళ్ళిపోతారు. అలా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇది తిరుపతి వెళ్ళేది. బట్ మన తెలంగాణలో నుంచి కర్ణాటకలో ఎంటర్, మన కర్ణాటక నుంచి మళ్ళీ ఏపీలో ఎంటర్ అయ్యి అలా తిరుపతి వచ్చింది. అది మొత్తం తిప్పుకొని వెళ్తారు. ఆ ట్రైన్ అటు వచ్చింది. ట్రైన్ రావటాన్ని వాళ్ళ నాన్న కృష్ణ గమనించాడు. వర్షం ఆడుకుంటున్నారు, 10 సంవత్సరాల ఒకళ్ళు 7 సంవత్సరాల ఒకళ్ళు. వాళ్ళని క్యాకేసినా వినపడిద్దో లేదా నిధిలో పాపం ఏం చేశాడంటే, వాళ్ళని కాపాడుకుందామని చెప్పేసి అదే ట్రాక్ మీద ఇతను వెళ్ళాడు. రైలు 2 పిల్లలని ఇతను ముగ్గురిని ఢీ కొట్టింది, ముగ్గురు చనిపోయారు. చూడ అసలు ఆ న్యూస్ వినగానే భలే బాధేసింది నాకైతే. వీడియో ఎందుకు ఇస్తాను తెలుసా, దయచేసి మీరు రైల్వే ఎంప్లాయ్ అయినా నాన్ రైల్వే ఎంప్లాయ్ అయినా, అసలు ఎంప్లాయ్ కూడా కాదు ఆ ఊరిలో మనిషి అనుకుందాం, లేదు అసలు ఈ ఊరు కాదురా బాబు, ఆ రైల్ ట్రాక్ పక్కన నడుస్తున్నాడు అనుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ట్రైన్ వస్తున్నా రాకున్నా ట్రాక్ మధ్యలోగా వద్దండి. అసలు ట్రాక్ మధ్యలో నడవటం కానీ చేయటం అసలు ఏమీ వద్దు. ఈవెన్ ఆ ట్రాక్ పక్కన అయినా సరే కనీసం 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ రీల్స్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ట్రాక్ పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు తెలిసి తెలియకుండా చెయ్యి ఊపితే ఆ చెయ్యి ఇరిగి పడిన సందర్భాలను ట్రైన్ గుద్ది. ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా, దండం పెడతాం చేతులెత్తి. మరి పిల్లలని మీరు పనిచేసే చోటుకి తీసుకువెళ్ళొద్దు. ఒకవేళ తీసుకువెళ్ళారు అంటే చాలా కేర్ఫుల్గా వాళ్ళని ఉంచండి, జాగ్రత్తలు చెప్పండి. మీరు ఒక గంట కనిపెడుతూనే ఉన్నాడు. ఇక రైల్ ట్రాక్ విషయంలో మాత్రం మరలా చెప్తున్నా, అసలు ఆ రైల్ ట్రాక్ మధ్యలోకి ఆడతాలు నవటాలు అసలు వద్దునే వద్దు అసలు.